వారు వచ్చారో లేదో చూసుకుని వస్తారు. మీరు ఇక్కడ ఎవరన్నా వినేవాళ్ళు కూడా ఇటు కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు. లక్ష్మీ గారు కుర్చీలు ఉండి కూర్చోండి. ఈ కాలాంశాన్ని మనకి తీసుకోబోతున్నటువంటి వారి పేరు డాక్టర్ మారుతి శర్మ గారు. ఇంకా చాలా పెద్ద పేరుంది, మేమంతా కూడా మారుతి శర్మ గారు అని చెప్తుంటాం. వారు ఎండి అయిన తర్వాత కర్నూలులో ఎంబీబీఎస్, ఆ తర్వాత ఎండి చేసిన తర్వాత ప్రభుత్వోద్యోగాల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చాలా చోట్ల పనిచేసి పదవీ విరమణ అయిన తర్వాత ప్రస్తుతం కామినేని హాస్పిటల్ మన ఎల్బీ నగర్ వెనకాల ఉంది, అక్కడ సోషల్ మెడిసిన్ అనేటటువంటి సబ్జెక్ట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు వారు. ప్రస్తుతం ధర్మజాగరణ తెలంగాణ ప్రాంతానికి సహా సంయోజకులుగా ఉంటున్నారు. నిన్న పరిచయం అయ్యారుగా మా విశ్వనాథ్ గారు సంయోజకులు, డాక్టర్ మారుతి శర్మ గారు సహా సంయోజకులుగా పనిచేస్తున్నారు. పనిచేయడం అంటే బాధ్యత తీసుకుని రాష్ట్రంలో పర్యటన, ఇవన్నీ ధర్మజాగరణ సంబంధించిన కార్యక్రమాలన్నీ చూస్తుంటారు. వారి రోజున విగ్రహారాధన అనేటువంటి అంశం పైన మనకు అనేక విషయాలు తెలియజేస్తారు. మనం వాటిని శ్రద్ధగా నిన్న మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. మీరు నోట్స్లో అన్నీ రాసుకుంటున్నారు కదా, చెప్పిన విషయాలు. వాటిల్లో చివరి రోజు ప్రశ్నలు ఉంటాయని కూడా చెప్పాను. కాబట్టి అందరూ కూడా దాన్ని శర్మ గారు మాట్లాడుతున్నారు. రత్నాకరాం ధౌతపదాం హిమాలయ కిరీటిం బ్రహ్మరాజనాథ్యం వందే భారతమాతరం. ప్రాంత సంయోజక్ విశ్వనాథ్ గారికి, సిద్ధాంతి గారికి, ప్రాంత టోలీ తదితర పెద్దలకి నా నమస్కారాలు చేస్తూ, ఇక్కడికి వచ్చిన శిక్షార్థులు, గ్రామ పూజారి శిక్షణకు వచ్చిన సిద్ధార్థులకు భగవంతుడు అనుకూలమైన బుద్ధి ఇచ్చి ఇక్కడ ఏదైతే మేము నేర్పదలుచుకున్నామో అది పూర్తిగా నేర్చుకొని ఈ హిందూ ధర్మ రక్షణలో ముఖ్య పాత్ర వహించాలని, అట్లా వహించే బలము, శక్తి, బుద్ధిశక్తి, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇటువంటివన్నీ మీకు కలగాలని భగవంతుని కోరుకుంటూ నేను చెప్పదలుచుకుంది మొదలు. ఇక్కడ 10వ తరగతి చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది. మిగిలిన వాళ్ళతో 10వ తరగతి కంటే తక్కువ. సో నేను చెప్పేది విగ్రహారాధన గురించి చెప్పవచ్చు. విగ్రహారాధన గురించి ఎందుకు చెప్పాలన్నది వీళ్ళు తర్వాత చెప్తారు. ఫస్ట్ విగ్రహారాధన అనేది ఎందుకు అనేది నేను చెప్పవచ్చు. దానికి సామాన్యమైన ఏ అక్షరజ్ఞానం రాని వాళ్ళకు కూడా అర్థం కావడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. చదువుకున్న వాళ్ళకి పెద్ద కష్టం లేదు నేను చెప్పబోయేది అంశం, కానీ సామాన్యులకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే మీరు ఇంకా సామాన్యులకు చెప్పాలి కాబట్టి, చదువు లేని వాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు చాలా సామాన్యమైన వాళ్ళకి. ఇందులో నేను ఇప్పుడు కథ చెప్తాను. ఇందులో బాహుబలి సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు తెలుసు, మీరు చూడలేదు బాహుబలి. చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పేది మీకు చాలామందికి అర్థం కాదైతే. నేను చాలామంది చూస్తుంటారు, ఎందుకంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చినప్పుడు చూడాలి. ఎందుకంటే ఒక సినిమా చూసేటప్పుడు అనేక విషయాలు తెలుస్తాయి. అయితే బాహుబలి సినిమాలో ఒక దృశ్యం చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది, చూడని వాళ్ళకి అర్థమవుతుంది. బాహుబలిలో హీరో ఒక గూడెంలో పెరుగుతాడు. ఆ పెరిగేటప్పుడు ఆ గూడెం తప్ప ఇంకో ప్రజలతో వాళ్ళకి సంబంధం ఉండదు.
ఆ గూడెం చుట్టూతా ఆకాశాన్ని అంటుతున్న కొండలు ఉంటాయి. కొండ మీద నుంచి ఎప్పుడు జలధార వస్తూనే ఉంటుంది. ఏమాత్రం ప్రయత్నం చేసి ఎక్కాలని ప్రయత్నం చేసినా పాచి గీచి ఉండటం వల్ల జారిపోవటం తప్ప, ఒకవేళ పొరపాటున కొంచెం ఎక్కిన వాళ్ళు చచ్చిపోవటం తప్ప జరగదు. ఇది బాహుబలి సీను. అందులో నుంచి హీరో ఏం చేస్తాడంటే ఒక చెక్క ముక్క దొరుకుతుంది అతను, ఒక ముఖానికి వేసుకునే మాస్క్ అంటారు. అది పై నుంచి కింద పడుతుంది. అంటే ఎట్ట వచ్చిందో నీటితో కొట్టుకొచ్చింది. సో పైన కూడా ఎవరో వాళ్ళు ఉంటారు అని చెప్పి ఈ బాహుబలి ఏం చేస్తాడంటే పైకి ఎగబాకుతాడు. సావుకి తెగించే ఎగబాకుతాడు అనేది. కాబట్టి ఇది బాహుబలి స్టోరీ. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా దీని ఆధారంగా చెప్తాను. ఇట్లా ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెంలో పిల్లలు పెరుగుతుంటారు, పోతుంటారు. వాళ్ళ వయం అంటే ఎంతకాలం బతుకుతారంటే వాళ్ళు 20 నుంచి 25 ఏళ్ళ లోపలే బతుకుతారు. 25 ఏళ్ళ తర్వాత ఎవరు బతకరు. ఎందుకు బతకరు? అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అనేక విష నాగులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. అంటే అడవి కదా. కాబట్టి ఏమాత్రం పొరపాటైనా అసలు జబ్బులు, అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. జంతువుల నుంచి వచ్చే జబ్బులు ఉంటాయి, పక్షుల నుంచి వచ్చే జబ్బులు ఉంటాయి, పాముల కరవటం నుంచి వచ్చే జబ్బులు ఉంటాయి. జబ్బులన్నీ చుట్టుపక్కల వాతావరణం నుంచి వస్తాయి. కాబట్టి 20 సంవత్సరాలు, 20 మ్యాక్సిమం చాలా కాలం బతికాడంటే 25 సంవత్సరం, ఇంకా 5 అది 20 ఏళ్ళకే. అందుకని వాళ్ళకి 9 ఏళ్ళకే 8 ఏళ్ళకే పెళ్లి చేసేసుకునే వాళ్ళు, 14 ఏళ్ళు అయ్యేసరికి పిల్లలు పుట్టేవాళ్ళు, 20 ఏళ్ళకి ఇద్దరు కనేవాళ్ళు, తర్వాత చచ్చిపోయేవాళ్ళు అనుకోండి. ఇటువంటి సమయంలో వాళ్ళకు ఒక చెక్క ముక్క పై నుంచి కింద పడింది, ఒకటి కొట్టుకొచ్చింది నీళ్ళలో నుంచి. బాహుబలి చేసిన వాళ్ళకి కథ బాగా అర్థమవుతుంది, చూడని వాళ్ళు బాధ. ఆ చెక్క ముక్క మీద రాసుంది, చెక్క ముక్క మీద ఒకటి రాసుంది. నేను ఎప్పటివాడిని అనేది ఇప్పుడున్న వాళ్ళ వరకు తెలియదు. మీకంటే నేను 4 తరాల ముందు పుట్టినవాడిని ఉంటాను సహజంగా. నేను ఏంటి జీవితం పైనే ఉందో, అసలు కొండలెత్తి ఉంటుందో, దయాలు ఉన్నాయంటారు, భూతాలు ఉన్నాయంటారు, రాక్షసులు ఉన్నాయంటారు, లేకపోతే వరాలు ఇచ్చే దేవతలు ఉన్నారంటారు. ఏమైతే చూద్దాం నేను అని ధైర్యం చేసి అనేక కష్ట నష్టాలకి ఓర్చుకొని కింద పడి బీదపడి చచ్చిపోతానన్న పరిస్థితుల్లో పైకి ఎక్కాను. ఎక్కేసరికి ఇక్కడ మహాలోకం ఉంది, అద్భుతమైన లోకం ఉంది. ఇక్కడికి వచ్చిన వాడు సామాన్యం అంటే సామాన్యం 80 ఏళ్ళు బతుకుతాడు, ఓపిక ఉందంటే 100 ఏళ్ళు బతుకుతాడు. నాకు ఇప్పుడు 100 ఏళ్ళు అయితే ఎట్లా ఉంటాయి. ఇట్లా మీకు విషయాన్ని పడేయాలని నేను దాదాపుగా నాకు కొంచెం ఊహ వచ్చినప్పటి నుంచి చెక్క ముక్కలు వేస్తూనే ఉన్నాను. మీకు ఎవరికైనా దొరుకుతుందా లేదా అని. ఇప్పటిదాకా దొరకలేదంటే వాడు చచ్చిపోతూ వేసిన చెక్క ముక్క దొరికింది వాళ్ళకి. అదే బికాజ్ ఆ నీళ్ళు ఎక్కడ కొట్టుకుపోతుంటే తెలియదు. అయ్యి కొట్టుకుపోయేది ఇక్కడికి వస్తే వీళ్ళకి తెలుస్తుంది, ఇంకో చోట పడితే వీళ్ళకి తెలియదుగా. కాబట్టి ఆ చెక్క ముక్క దొరికింది. వీళ్ళు అని అని ఏంటి చెక్క ముక్క అంటే అందరూ దానికి పూజ చేస్తూ ఉంటారు. మన పూర్వజుడు ఇట్లా చెక్క ముక్క పంపించాడు, అతను వంశము ఎవరికి పుట్టారు ఏంటి కదంటే వంశస్థులు ఉన్నారు. సో వంశస్థుల దగ్గర ఆ ఇంట్లో పెట్టుకున్నారు. అది పెద్ద ఆ గూడెం వాళ్ళందరికీ పెద్ద ఇది. అందరూ దానికి పూజలు చేసుకుంటుంటారు, పునస్కారాలు చేస్తుంటారు. ఆ చెక్క ముక్కలో ఉన్నది చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు చెక్క ముక్కలో కొన్ని ఇంకోట్లు రాశారు. మీరు ఈ దారిలో వెళ్తే సన్నటి తీగ ఉంటుంది, ఆ తీగ లాంటి దాన్ని పట్టుకుంటే ఒక మైలు పాకుతే అక్కడ ఇంకో నిచ్చెన లాంటిది ఉంటుంది, అది దాన్ని ఎక్కితే ఇదే. అప్పుడు చూసేసరికి చిన్న తీగ అయితే కనబడుతుంది. ఆ తీగ పట్టుకుని ఎక్కాలంటే తెగదన్న ధైర్యం ఉంటుంది, కానీ ఎంత దూరం ఎక్కితే చచ్చి కూర్చుంటాం. కానీ ఆ తీగను చూసి భయపడిపోయాడు. ఇప్పుడు బాహుబలిలో తీగ పట్టుకుని పాకుతాడు కదా, ఫస్ట్ ఒక చెట్టు ఊడని పట్టుకుని పాకుతాడు. ఒకవేళ పడిపోతే చచ్చి అవడమే కదా, ఎందుకు కింద ఎంత ఉంది.
సో గమనించారు మీరు? అట్లా ఓ తీగ పట్టుకుని ఎక్కాలి. మనం ఎక్కగలుగుతాం అట్లా? ఫస్ట్ టైం వెళ్ళాలంటే అందరికీ భయమే. అక్కడ దాకా వెళ్తారు, ఆ తీగను చూస్తారు, ఎందుకులే మంచి ఇక్కడ 25 ఏళ్ళలో బతికొచ్చి మొదలుకే పోతుంది. ఇట్లా చాలామంది వెళ్తున్నారు. ధైర్యం చేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళానికి రారు. ఇది రావడం తెలియదు ఎవరికి, పోవటమే తెలుసు ఇక్కడి నుంచి. ఒకవేళ చెక్క ముక్కలు వేసినా కూడా వస్తాయో లేవో తెలియదు, వీళ్ళకి అందినో తెలియదు. ఒరే తీగ ఎక్కడ తెగదరానన్నా రండి అని చెప్పి ఒకరు పంపించిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఆ చెక్క ముక్క వీళ్ళకి వస్తుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ తర్వాత చెక్క ముక్క ఎవరికి రాలా. వెళ్ళిన వాళ్ళు చచ్చారో తెలియదు, బతికారో తెలియదు. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మన గూడెం వాళ్ళతో ఉన్నాం. పంపించిన మనవాడని తెలుసు, వాడి వంశని తెలుసు, అది తెలుసు. ఇప్పుడు నమ్మాలా నమ్మకూడదా? అది తీగ ఎక్కడం. ఉంటే 100 ఏళ్ళు బతుకుతాం. ఇదే వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రంలో ఒక స్టేజ్ వచ్చి భగవంతుని చూసిన వాళ్ళకి ఇది తెలియదు, ఇది తెలిసిన వాళ్ళకి అది తెలియదు. మహానుభావాలు అది ఉందిరా అని కొన్ని విషయాలు మనకి చెప్పారు. చెప్పటం వలన కూడా మీరు ఎన్నైతే కష్టాలు పడుతున్నారో ఈ కష్టాలన్నీ అటు వెళ్తే ఉండవు. నీ మనసుని అటు మార్చుకుంటే ఉండవు. నీ మనసుని అధోముఖంలోకి మార్చుకుంటే ఉండవు, అంతర్ముఖంలోకి మార్చుకుంటే ఉండదు. నువ్వు బయట చూస్తున్నావు, నీ ఇంద్రియాలన్నీ బయటకు చూస్తున్నాయి. ఇంద్రియాలు అయితే బయటకు చూస్తున్నాయో, ఇంద్రియాలు ఏ వస్తువునైతే చూస్తున్నాయో దాని మీద ఆకర్షణ మొదలవుతుంది. ఆకర్షణతోటి నీ మనసులో కోరిక మొదలవుతుంది. ఆ కోరిక కోసం నువ్వు పరిగెత్తుతావు. ఆ కోరిక కోసం పరిగెత్తి పొందుతావో లేదో తెలియని జీవితం చేసేసరికి పొందుతూనే పోతావు. ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక, పెరుగుతూనే పోతావు. చచ్చిపోయే టైంకి గుర్తొస్తుంది నేను పరిగెత్తుతూనే ఉందని, కనీసం కూర్చొని కాఫీ కూడా తాగలేదని. అంతే వెనక్కి తీసుకుంటే ఇంతకంటే ఆనందం ఉంది. ఒక్కసారి ఆ ప్రయాణం చెయ్యి. అది అతి సూక్ష్మమైన మార్గము, అతి సున్నితమైన మార్గము. చీకటి దాటుకుని వెళ్ళాలి, మహాకాల రాత్రిని దాటుకుని వెళ్ళాలి. కళ్ళు గుచ్చుకున్నా ఏమి కనపడదు, అటువంటి రాత్రిని దాటుకుని వెళ్ళాలి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తుంటే జ్యోతిర్మయ స్వరూపం వస్తుంది. అది ఎప్పుడైతే పొందుతావో నీకు అన్నీ తెలుస్తాయి, సమస్తం తెలుస్తుంది. దాన్ని చదువక్కర్లేదు. తుకారాంకి ఏం చదువుకున్నాడు? ఆ బంగాలు రాశాడు, ఈ రోజుకి పడుకుంటాం మనం. ఏమి చదువుకునేవాడికి కూడా అన్నీ వస్తాయి, సమస్తం తెలుస్తుంది. కానీ ఒక్కసారి అంతర్ముఖం కండి అంటే, అంతర్ముఖం అయితే మళ్ళీ బయటకు వస్తాం లేదో భయం. ఒక స్వామీజీ ఏం చెప్పాడంటే, దేవుడు గుళ్ళో అందరు ఇట్లా మనం దేవుళ్ళు మనం పూజలు చేస్తుంటాం కదా, చక్కగా భజన చేస్తున్నారు. చక్కని గంటలు టకటకటకడ కొట్టుకునే వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక బాగా దేదీప్యమానంగా వస్తుంది. నాయన భక్తులారా, మీకు చాలా కాలం నుంచి పూజ చేస్తున్నాం, చాలా ఆనందమైంది. మీరంతా కూడా అదిగో నేను దాని మీద పట్టా మీద నుంచోండి. ఒక పట్ట వేశారు, పట్టా వచ్చేసింది. పట్టా మీద నుంచోండి, స్వర్గానికి తీసుకెళ్ళిపోతున్నారు భక్తులు. ఎవరు కావాలంటే వాళ్ళకి. కాబట్టి ఆ పట్టా మీద కూర్చోండి. ఎవరు ఒక్కరు రారు ఆ పట్టా మీదకి. ఎందుకంటే మా ఆమెను వెళ్ళిపోతే మళ్ళీ చచ్చిపోయినట్టే కదా, మళ్ళీ రాంగ్ కదా వెనక్కి. అరే స్వర్గం వస్తుందని డైరెక్ట్ దేవుడే చెప్పాడు. ఆ పట్టం మీద నుంచోవటమే కదా, వెళ్ళిపోవటమే స్వర్గానికి. ఎవరు ఎక్కరట. ఎందుకు? ఇది పోతుందని. అంటే ఏదైతే మనం పొందున్నామో, మన భార్య, మన పిల్లలు, మన ఇల్లు, మన పొలాలు, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. బలవంతంగా ఇవ్వడం, లాక్కెళ్తే వెళ్ళిపోవడమే కానీ చావులో. కానీ బతకాలనుకుంటే 90 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ వాడు కూడా ఇంకో 10 సంవత్సరాలు బతికితే బాగుంటుంది కదా అనుకుంటాడా లేదా? ఇది మోహం. ఈ మోహంతో, కామంతో, అంటే కోరికలతో జీవితం అంతా తిరుగుతూ ఉంటే సుఖం ఉంది అని ఒక మార్గాన్ని చెప్పారు. ఈ మార్గానికి ఒక యోగ మార్గం చెప్పారు. ఈ యోగ మార్గంలో నీ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి, కోరికలన్నీ నిగ్రహించి, కోరికల్ని ఎప్పుడైతే జయిస్తావో, నీ మోహాన్ని ఎప్పుడైతే జయిస్తావో, అప్పుడు నీకు నీ కర్తవ్యం అర్థమవుతుంది. నువ్వంతా నువ్వే
తీగ పట్టుకొని పైకి వెళ్తావు. తీగ పట్టుకొని పైకి వెళ్ళేటప్పుడు జారి కింద పడితే పోతే ఏం పోతుంది? 25 సంవత్సరాలు బతికే వాళ్ళం, మా అయితే 5-6 సంవత్సరాల ముందు చచ్చిపోతున్నాం, అంతే కదా. చూద్దాం, పైకి వెళ్తే 100 ఏళ్ళు బతకచ్చు కదా అని ధైర్యం రాదు. వెళ్ళిన వాళ్ళు మనకు తెలియదు. కానీ ఏం కావాలి భగవంతుని చేరాలంటే? మనకేం కావాలి? 3 చెప్పాను. మనకి ఏం కావాలి? కోరికలు ఉండకుండా, మోహం ఉండకుండా ఉండాలా, ధైర్యం ఉండాలా, తీగ పట్టుకొని వెళ్ళటానికి ఈ యోగ మార్గం కూడా. అన్నిటికంటే ముందు అన్నిటికంటే ముందు నమ్మకము, విశ్వాసము. ఆ చెక్క ముక్క మీద రాసింది మనవాడే, వాడు చెప్పింది 100% నిజము. మనకి ఏదో చేస్తాడని మనకి నాశనం చేయాలని బుద్ధి లేదు. ఎందుకంటే వాడు చచ్చిపోయి చాలా కాలం అయింది. వాడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నది అని నమ్మకం ఉంటే తప్ప మనకి తర్వాత ఏమీ రావు. నమ్మకం ఉంటే మెల్లగా కోరికని జయిస్తాం, ఇక్కడ కోరికలు జయిస్తాం. నమ్మకం ఉంటే ఇక్కడున్న మోహాన్ని జయిస్తాం. నమ్మకం ఉంటే ఇక్కడ ధైర్యాన్ని తెచ్చుకుంటాం. ఏది కావాలి మనకి? నమ్మకం. నమ్మకమే భగవంతుని చేరటానికి నావ. భగవంతుని చేరటానికి నావ ఆ ఓడలో ఎక్కి కూర్చొని సముద్రం దాటాలి. ఆ ఓడ ఎటువంటి చిన్న ఓడ, తరంగాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, ముయ్యి పోతే దిక్కు లేదు, తిమింగాలు ఉంటాయి, సార్క్ చేపలు ఉంటాయి, కొరుక్కొని తింటాయి. అన్నా ఉన్నా కూడా ఆ నమ్మకం అనే ఓడ, చిన్న ఓడ దాంట్లో కూర్చొని ప్రయాణం చేసే నమ్మకం అనే దాంట్లో ఉంటే నా ప్రయాణం చేయగలదు. నమ్మకం ఎప్పుడు వస్తుంది మనిషికి? ఆధారం ఉంటే తప్ప నమ్మకం రాదు. ఆధారం లేకపోతే నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మకం దేని మీద? దేన్ని నమ్మాలి? పంచేంద్రియాలకి లోబడిన దాని మీదే నమ్మకం వస్తుందే తప్ప పంచేంద్రియానికి అర్థం కాని దాని మీద నమ్మకం రాదు. కాబట్టి పంచేంద్రియాలకి లోనయ్యి పంచేంద్రియాలకి ఇదిగా ఉండే, అంటే పంచేంద్రియాలు అంటే ఏంటి అని చాలామంది తెలియదు. మరి చెప్పాను, అది కూడా ఆలోచించాలి కదా. మనం కంటితో చూస్తాం కదా, ఈ కంటిని మూసుకున్నాం అనుకోండి, గుడ్డివాడు అనుకున్నాం, పుట్టుకతోటే గుడ్డివాడు. వాడికి ఎర్ర రంగు గురించి ఎట్లా ఉంటుందో చెప్పగలుగుతామా? వాడికి అర్థం అవుతుందా గుడ్డివాడికి? లేదు, మీరు కళ్ళు మూసుకున్నా సరే నేను తీసుకొచ్చిన బట్ట ఎంత వర్ణిస్తే మీకు ఎర్ర రంగు అని తెలుస్తుంది. నేను ఎరుపు అంటే మీరు ఎరుపా అన్నాం, ఎందుకు? ఆల్రెడీ కళ్ళు మూసుకున్నారు కాబట్టి. ఈ బట్ట ఎట్లా ఉంటుంది, ఈ బట్ట ఇంత పొడుగు ఉంటుంది, ఇంత వెడల్పు ఉంటుంది, ఇంత మందం ఉంటుంది, ఈ వాసన వస్తున్నది, ఇన్ని రకాలు చెప్పాం. ముట్టుకుంటే మెత్తగా ఉంది, కాళ్ళు ముట్టుకొని చూడు, ఇన్ని చెప్పాం. అని తాగిస్తాం కాబట్టి నీ వంటికి కూడా చూడతాం, వాసన చూడు, రుచి కొరుక్కొని తిను, చెవులో పట్పట్పట్టని కొడతాం. ఇప్పుడు చెప్పు రంగు ఏంటో? ఎవరైనా చెప్పగలుగుతారా? కాబట్టి ఒక రూపాన్ని కానీ ఒక రంగుని కానీ ఇటువంటివన్నీ తెలుసుకోవటానికి ఏం కావాలి? కళ్ళు. చెవుడు ఉందనుకో, చెవుడు ఉంటే పెదవులు కదిలే పెట్టి చూడ వినొచ్చు. కళ్ళు చూస్తే కానీ, కళ్ళు మూసుకొని చెవులు కూడా మూసేస్తే చర్మం కూడా ఉంది. మనకి గుడ్డివాడు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి మనం 10 పైసలు కాయిస్తే ఇట్టు అనుకొని ఇది 10 పైసల కాయని తెలుసుకుంటాం, రూపాయి కాయని తెలుసుకుంటాం. స్పర్శే లేదు, కుష్టి వ్యాధి అనుకుందాం, వాడికేం తెలుస్తుంది? స్పర్శ పోయింది. ఇంకా 2 ఉన్నాయి. స్పర్శ ఉంది చెప్పాను, కళ్ళు చెప్పాను, దాన్ని చూసే శక్తి అంటారు, వినే శక్తి, వినికిడి శక్తి అంటారు. ఇంకా 2 ఉన్నాయి. ఘ్రాణం అంటే వాసన చూసేది, రుచి. ఈ 5 లేకపోతే మనకేం తెలుస్తాయి? పుట్టుకొద్దటి ఈ 5 లేవనుకో, ఏం తెలుసుకుంటాం మనం? ఏమి తెలుసుకోలేము. కాబట్టి ఏమి తెలుసుకోలేని వాడికి అసలు మూగా చెవిటి వాడికే జ్ఞానం తక్కువ అయిపోతుంది. చెవిటివాడికి, చెవిటి వాడికి కొంచెం మైండ్ సరిగా ఉండదు. ఇంకా అన్నీ లేకపోతే ఎట్లా ఉంటాడు? వాడి చెయ్యి ఎట్లా ఊపాలో కూడా తెలియదు, మర్చిపోతాడు. కానీ కనబడుతుంటుంది పిల్లవాడికి, చెయ్యి నా దగ్గరికి వస్తున్నది పోతున్నది కనుక్కుంటాడు.
కానీ వాడికి మైండ్ ఉండదు. ఈ మైండ్ ఏంటి? ఈ అన్నిటితోటి నువ్వు ఒక పేరు చెప్పాం, క్లీంగా అని చెప్పాను. ఎవరు ఆ మనిషి చెప్తారు? ఎవరన్నా క్లీంగుడు అని పేరు, అతని ఆకారం ఎట్లా ఉంటుందో చెప్తారా? చెప్పలేదు. స్వామి ఎవరు? సిద్ధాంతి గారు అంటే ఎవరు?